లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సో తెలుగు పాట పాడావు, తెలుగు పాటే కాదు మిగతా లాంగ్వేజెస్ కూడా పాడావు. సో అవన్నీ వచ్చా? పోనీ ఆ లాంగ్వేజెస్ వచ్చా నీకు? రావు. తెలుగు రాదు. తెలుగు రాదు. ఎలా మేనేజ్ చేసావు అలా? ఎలా పాడడానికి? మీ అమ్మాయిది మదర్ టంగ్ తెలుగే, ఓకే, తెలంగాణనే. కానీ ఈమె పుట్టింది పెరిగింది మొత్తం ముంబైలోనే. హిందీ, ఇంగ్లీష్ తప్ప మిగతా లాంగ్వేజెస్ అంత రాదు. సో తెలుగు పాడేటప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తావు? అసలు ఎలా హెల్ప్ చేశారు వీళ్ళు నీకు? ప్రొనౌన్సియేషన్స్తో సార్ చెప్పిండు. ఐఎమ్ ట్రైంగ్. క్యూట్ తెలుగు మాట్లాడుతున్నావు కానీ పాడడానికి మాత్రం చాలా మంచిగా స్పష్టంగా పలికావు. ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా బాగా పాట పాడావు. అసలు నువ్వు ఎలా కష్టపడ్డావో ఏంటో తెలియదు కానీ అవుట్పుట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పుకోవాలి. సో ఒక్కసారి కన్నడ పాటను మేము వినొచ్చా? ಅಮ್ಮ ಜೋಗುಡ ಹಾಡುವಾಗ ಅಮೃತವೇ ಭೂಮಿಗೆ ಇಳಿದಂತೆ, ಅಮ್ಮ ಲಾಲಿ ಹಾಡುವಾಗ ಜನಹನಿ ಸುರಿಸೋ ಮಳೆಯಂತೆ, ತುಂಬು ಹುಣ್ಣಿಮೆ ತೋರುತ್ತಾ ಎರಡು ಕೆಣ್ಣೆಯ ಚಿವುಟುತ್ತಾ, ಚಂದ ಮಾಮನ ತೋರುತ್ತಾ ಕೈ ತುತ್ತನು ತಿನಿಸುತ್ತಾ, ಅಮ್ಮನು ತೂಗೋ ಉಯ್ಯಾಲೆಯಲ್ಲಿ ಜೀವ ತುಂಬಿದೆ, ಅಮ್ಮನು ಹರಿಸೋ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸ್ವರ್ಗವೇ ಇದೆ. వావ్, మ్యూజిక్ గురించి చెప్తే అసలు ఎంత చెప్పినా సరిపోదండి. అసలు మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు పూర్తిగా? నాకు ఒక క్రాఫ్ట్ మీద ఉండడమే ఇష్టం. ఓకే, నేను సో మీ హ్యాండ్ కూడా ఉందని చెప్పి అనుకోవచ్చా? మ్యూజిక్ ట్యూన్ చేసింది నేనే కదా, అంటే ట్యూన్ చేసింది నేనే, లీడ్స్ ఎట్లుండాలో చెప్పుకున్నది నేనే. వాళ్ళతోని నాకు ఒక పిఆర్ఓ ఉంటారు మా సాత్విక్ గారు, ఓకే, ఆయన అక్కడికి వాళ్ళకు నాకు సమన్వయకర్త. ఆయన నేను ఏం కావాలి అనేది వాయిస్తో చెప్పి పెడుతుంటే వాళ్ళు అక్కడ ప్లే చేసి పంపించేది. ఓకే, సో మీరు చెప్పినట్టు డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా, సో తెలుగులో మాత్రం మీరు రాసి మిగతా లాంగ్వేజెస్ లో వేరే వాళ్ళతో రాయించారు. కన్నడ ఎవరు రాశారు? కన్నడ రాసింది ఇప్పుడు యాక్చువల్లీ కన్నడలో త్రిబుల్-ఆర్, బాహుబలి, పుష్ప 2 అక్కడ చాలా ట్రెండింగ్ లో ఉన్న లిరిక్ రైటర్, నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. మంచి మీరు భారీగానే సెటప్ చేసి వరదరాజు గారు నేను తెలుగులో రాసిన దాన్ని ఆయన కన్నడలో ఒకే రాత్రిలో రాసి పంపించింది. నేను రాసిన తర్వాత నాకు తెలుగులో ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ఉన్న ప్రాస వచ్చేలా ట్రై చేయండి అన్న అంటే, తెలుగులో నేను ఏదైతే చెప్పానో ఆయన యాజ్ ఇట్ ఈజ్ కన్నడలో కూడా చాలా దగ్గర ఉంటుంది మనకు భాష. ఆయన రాసిన మాండలికం కూడా చాలా బాగుంటుంది. అవును, ఇప్పుడు నేను కూడా వింటున్నాను కదా, మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్తున్నారు. మనం అనుకుంటూ ఉంటాం తెలుగు పాటలు ఏవైనా సరే, అది ఒకవేళ తమిళ నుండి వచ్చినా లేదా కన్నడ నుండి వచ్చినా, అబ్బా ఏంటి ఇది ఒరిజినల్ సాంగే బాగుంది కదా, ఆ లాంగ్వేజ్లోనే బాగుంది కదా అని అనుకుంటూ ఉంటాం. హిందీ సాంగ్ తెలుగులో ఒకవేళ రీమేక్ చేసినా కూడా మనకి హిందీ సాంగే నచ్చుతుంది. కానీ ఈ సాంగ్ అలా లేదు. సో ఏ లాంగ్వేజ్లో విన్నా కూడా సో అదే ఫీలింగ్ వస్తుంది, అదే సూదింగ్ ఫీలింగ్. సో అది లిరిక్ రైటర్ పాడిన సింగర్ దయ అనుకోండి. నాకు అమ్మదయనే. దీంట్లో ఇంకా తమిళ్ వెర్షన్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. ఓకే, తమిళ్ లిటరేచర్ స్నేహన్ గారు రాసింది. ఆయనను కూడా నాకు భాష గారు ఇచ్చింది, కీరవాణి గారి మేనేజర్, ఆయన ఇచ్చిన లిరిక్ రైటర్ కూడా. ఆయన కూడా చాలా బాగా రాసింది. తమిళ్లో మా ఫ్రెండ్స్ అందరికీ వినిపించిన, అందరూ అప్రిషియేట్ చేసింది, బాగున్నదిరా ఇది రిలీజ్ చేస్తే చాలా సక్సెస్ అయిద్దని. ఓకే, సో ఒక్కసారి తమిళ పాట కూడా ఒకసారి పాడతావా? ఇన్నిసార్లు పాడిస్తున్నారని అనుకోకుండా తమిళ పాట కూడా మంచిగా మా ఆర్టీ ప్రేక్షకుల కోసం పాడేసి. ఖచ్చితంగా. వావ్, తెలుగు వి బ్లెస్. ప్రొనౌన్సియేషన్స్ భూల్ చూక్ మాఫ్. సరిగ్గా తెలుగులో చెప్పండి. తెలుగులో ఏమని చెప్తారు తెలుగులో? చెప్పండి సురేందర్ గారు. నేను పాటలు తప్ప మాటలు నువ్వే చెప్పాలి. నాకు ఏ భాష మీద పట్టు లేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, నేను పాడుతున్నప్పుడు ఆ లిటరేచర్ వచ్చిన వాళ్ళు నా పక్కన ఉండి పాటని బాగా పాడించినాడు. నాకు ఇప్పుడు గుర్తుకుండదు, నేను సరిగ్గా పాడలేను. సరిగ్గా పాడలేవు. భాషలో దోషాలు ఏమైనా పాడితే నన్ను క్షమించండి. ఓకే, ఇప్పుడు పాడు.
அம்மா பாடும் தாலாட்டு அமிர்தத்தை விடவும் இன்னிக்கிறதே அம்மா பாடும் மறிராரோ தேன் சிந்தும் நதியாய் பாய்கிறதே வெள்ளி நிலவினை காட்டுத்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் வெள்ளி நிலவினை காட்டுத்தான் நகத்தால் கணத்தை கிள்ளித்தான் ஊட்டி விட்டி உஞ்சலாட்டும் நம்மாறுதல் உயிரை காக்கும் நூறாண்டு நல்வாழ்த்துக்கள். వావ్, ఎక్సలెంట్. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సురేందర్ గారు. అసలు మీరు రాయడం, ఆ కంపోజిషన్ కానీ చాలా లైవ్లీగా అనిపించింది. సాంగ్ పాడుతున్నప్పుడు ప్రతి లాంగ్వేజ్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మలయాళంలో కూడా వస్తుంది అని అంటున్నారు. సో అందులో కూడా వింటాం, నాకు తెలిసి అది కూడా అద్దరిపోతుందని అనుకుంటున్నాను. అసలు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇంత మంచిగా పాట జనాలు ఇంతగా ఆదరిస్తున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రెండింగ్లో చాలా పెద్ద పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ కొన్నాయి, లేదంటే వాళ్ళ అప్డేట్స్ రిలీజ్ కొన్నాయి. సో ఆ సందర్భంలో ఈ పాట ట్రెండింగ్ లో నిలవడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ టీమ్ అండ్ విజువల్ కూడా అదిరిపోయింది. మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇంత మంచిగా విజువల్ రావడానికి మీరే రీజన్ అని చెప్పి సురేందర్ గారు కూడా ఈ మేకింగ్ అంతా ఈయనే కారణం, మీరే కారణం అని చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మీరు ఇంకా ఈ పాట ఇంకా కొన్ని మిలియన్స్ ట్రిలియన్స్ లో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా బాగుందండి పాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకే కృతజ్ఞతలు. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.